హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుబడి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్టాక్ స్ప్లిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టాక్ స్ప్లిట్ అంటే స్టాక్స్ని విభజించడం అనే అర్థం. ఇది ఎలా జరుగుతుందో చూద్దాం. ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో తన షేర్ల సంఖ్యను పెంచాలని అనుకున్నా, అలాగే తన షేర్ ప్రైస్ని కుదించాలని అనుకున్నా తన స్టాక్స్ని స్ప్లిట్ చేస్తుంది. దీని గురించి ఇప్పుడు కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, XYZ అనే ఒక కంపెనీ ఒక్కొక్క షేర్ ప్రైస్ ₹100 అనుకుందాం. అటువంటివి 10,000 షేర్లు స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీ మార్కెట్లో తన షేర్ల సంఖ్యను డబుల్ చేయాలనుకుంది. అటువంటప్పుడు ₹100గా ఉన్న షేర్ ప్రైస్ని ₹50గా మారుస్తుంది. కానీ ఇలా మార్చినప్పుడు కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఇంకా బాగా చెప్పాలంటే, మీ దగ్గర ₹100 నోట్లు 10 ఉన్నాయనుకుందాం. అంటే మీ దగ్గర ₹1000 ఉన్నట్లు. మీరు వాటిని ₹50 నోట్లుగా మారిస్తే మీ దగ్గర ఇప్పుడు 20 ₹50 నోట్లు ఉంటాయి కదా. అంటే మీ దగ్గర అమౌంట్ ₹1000 మాత్రం ఏం మారలేదు. ఇది కూడా అంతే. మీ దగ్గర నోట్ల సంఖ్య ఎలా పెరిగిందో కంపెనీకి షేర్ల సంఖ్య కూడా అలా పెరుగుతుంది. మళ్ళీ మనం XYZ కంపెనీ దగ్గరికి వచ్చేద్దాం. XYZ కంపెనీ షేరు స్ప్లిట్ చేయకముందు షేర్ ప్రైస్ ₹100 ఉండాలి. మీరు కనుక ఈ టైంలో ₹1000తో 10 షేర్లు కొనాలనుకుందాం. తర్వాత కంపెనీ షేర్ని 2:1 రేషియోలో స్ప్లిట్ చేసింది. ఇప్పుడు షేర్ ప్రైస్ ₹50. ఇంతకుముందు మీ అకౌంట్లో 10 షేర్లు ఉండాలి కదా, అవి ఇప్పుడు 20 షేర్లుగా మారిపోతాయి. కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన ₹1000 మాత్రం ఏం మారలేదు. సాధారణంగా ఈ స్టాక్ స్ప్లిట్ అనేది ఒక కంపెనీలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి షేర్ని ఎంత ప్రైస్కి ఎంత రేషియోలో స్ప్లిట్ చేయాలి అనేదాన్ని నిర్ణయిస్తారు. ఇలా స్టాక్స్ని స్ప్లిట్ చేయడానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే, కంపెనీ తన షేర్ ప్రైస్ని కుదించి చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా కొనుక్కునేలా చేయడం. ఎలా అంటే, ఉదాహరణకి ఐషర్ మోటార్స్ షేర్ ప్రైస్ ఒక్కొక్కటి 20,000. అదే టాటా మోటార్స్ షేర్ ప్రైస్ ₹480. రెండూ మంచి కంపెనీలే. ఇప్పుడు ఎవరైనా ₹1,00,000 వీటిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఎక్కువగా టాటా మోటార్స్నే చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఐషర్ మోటార్స్ షేర్లు 5 మాత్రమే వస్తాయి. అదే టాటా మోటార్స్ షేర్లు అయితే దాదాపు 200 దాకా వస్తాయి. ₹1,00,000 పెట్టినా కూడా కేవలం 5 షేర్లే వస్తున్నాయనేసరికి ఎవరు కొనడానికి పెద్దగా ఇష్టపడరు. ఇక చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అయితే ఇలా వేలల్లో ఉన్న షేర్లను కన్నెత్తి కూడా చూడరు. సో కంపెనీలు ఇలా షేర్ని స్ప్లిట్ చేయడం ద్వారా షేర్ ప్రైస్ని తగ్గించుకుని చిన్న చిన్న ఇన్వెస్టర్లకి దగ్గర అవ్వాలని చూస్తాయి. సాధారణంగా కంపెనీలు ఈ షేర్లను వాటికున్న ప్రైస్ని బట్టి 2:1 లేదా 2:1 అని కూడా అనవచ్చు, 3:1, 3:2, 4:3 ఇలా రకరకాల నిష్పత్తుల్లో స్ప్లిట్ చేస్తాయి. మీకు ఈ స్ప్లిట్ గురించి బాగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కంపెనీ గత కాలంలో జరిపిన స్ప్లిట్ గురించి ఉదాహరణగా వివరిస్తాను. క్రాంప్టన్ గ్రీవ్స్. ఈ కంపెనీ గురించి మీరు అందరూ వినే ఉంటారు. ఫ్యాన్లు, మోటార్లు, పంపులు, ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేయడంలో మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ మార్చి 2016లో ₹155గా ఉన్న తన షేర్ ప్రైస్ని స్ప్లిట్ చేసి దాదాపు ₹50గా మార్చింది. మీరు ఇక్కడ ఇచ్చిన చార్ట్ను కనుక ఒకసారి పరిశీలిస్తే మీకు ఈ స్టాక్ స్ప్లిట్ గురించి ఈజీగా అర్థమవుతుంది. సాధారణంగా ఇలా స్ప్లిట్ చేసిన తర్వాత షేర్ ప్రైస్ అనేది పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఒక మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ షేర్ని స్ప్లిట్ చేయాలని నిర్ణయిస్తే వెంటనే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే వ్యూయర్స్, మీకు ఈ స్టాక్ స్ప్లిట్ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్కి సంబంధించిన మరిన్ని వీడియోలను మిస్ కాకుండా చూడాలనుకుంటే వెంటనే తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి సందేహాలు కానీ సూచనలు కానీ ఉన్న కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.